పంచాంగం ఫిబ్రవరి 1, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి చతుర్థి ఉదయం 11:38 నుంచి మరుసటి రోజు ఉదయం 9:14 వరకు. నక్షత్రం పూర్వ భాద్రపద తెల్లవారుజామున 4:14 నుంచి మరుసటి రోజు అర్ధరాత్రి 2:33 వరకు. వర్జ్యం ఉదయం 11:28 నుంచి మధ్యాహ్నం 12:58 వరకు. రాహుకాలం ఉదయం 9:40 నుంచి 11:05 వరకు. యమగండం మధ్యాహ్నం 1:54 నుంచి 3:18 వరకు. సూర్యోదయం ఉదయం 6:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:07. ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆధాన్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. ప్రశాంతంగా ఉంటారు. సన్నిహితుల నుంచి సలహాలు పొందుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. తదుపరి వృషభ రాశి. ఇతరులకు సహాయం చేసే అలవాటు అలవర్చుకోండి. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణానికి సిద్ధమవుతారు. ప్రశంసలు అందుకుంటారు. తదుపరి మిథున రాశి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. వ్యాపారం విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా వినండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి సింహరాశి. కుటుంబ సభ్యుల సలహాతో మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. వివాహ బంధం విలువ తెలుసుకుంటారు. తదుపరి కన్యా రాశి. ఆరోగ్యం సహకరిస్తుంది. డబ్బు పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి. తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించండి. సమయం దొరుకుతుంది. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. అనుభవజ్ఞుల సలహా వినండి. ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మకర రాశి. ఆర్థిక లబ్ధి పొందుతారు. తల్లిదండ్రుల సలహాలు పాటించండి. అనవసర సందేహాలు అనుమానాలపై దృష్టి పెట్టండి. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. కుటుంబ సభ్యుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతారు. వివాహానికి అంగీకారం పొందుతారు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. విజయానికి క్రమశిక్షణ చాలా అవసరమని గుర్తుంచుకోండి. తదుపరి మీనరాశి. ఆర్థిక పొదుపు చేయగలరు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు.